సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుకు అరెస్టు వ్యవహారంలో రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్న సిఐడి న్యాయపరంగానూ చివాట్లు తినింది. అంకబాబుకు 41A సెక్షన్ కింద నోటీసు ఇవ్వకుండానే ఇచ్చారనడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ సిఐడి పోలీసులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ గత రాత్రి అంకబాబును తీసుకువెళ్లిన పోలీసులు రాత్రంతా గుంటూరులోని సిఐడి కార్యాలయంలో ఉంచారు. శుక్రవారం సాయంత్రం గుంటూరులోని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా అంకబాబును రిమాండ్కు పంపాలని సిఐఎస్ న్యాయవాది కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు. 25,000 రూపాయల పూచీకత్తుపై అంకబాబుకు బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరైన తర్వాత అంకబాబును తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. సీఎం ఆఫీస్ అధికారి సతీమణి బంగారంతో పట్టుబడ్డారనే వీడియోను ఫార్వర్డ్ చేస్తే 73 ఏళ్ల జర్నలిస్టును అరెస్టు చేస్తారా అని తెదేపా నేత సోమిరెడ్డి ఆక్షేపించారు. అంకబాబు అరెస్టు ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంకబాబు అరెస్ట్ ఆక్రమణ పలు చోట్ల జర్నలిస్టు సంఘాలు నిరసన తెలిపాయి. బిలో 7 years పనిష్మెంట్ పీరియడ్ వరకే నమోదు చేయబడ్డారు కనుక మరి పోలీసు వారి డ్యూటీ అనేది అరెస్ట్ అనేది రాదు. 41 నోటీస్ ఇచ్చిన తర్వాత 41 నోటీసును వైలేట్ చేయారని చెప్పేసి భావించినప్పుడు కూడా కోర్టు ద్వారా పర్మిషన్ ద్వారా అరెస్ట్ చేయాలి తప్పితే అసలు అరెస్ట్ అనే క్వశ్చనే రాదు. అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్. అరెస్ట్ ఎందుకైతే చేశారో మరి దానికి సంబంధించి సమాధానం చెప్పండి. కోర్టు కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వండి పోలీసు సిఐడి అథారిటీస్ అని కూడా కోరడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఏదైతే 41 నోటీసు ఇవ్వటానికి మరి ఎందుకు ఇవ్వలేదని కోర్టు అందరి ప్రెజెన్స్లో కూడా ప్రశ్నించినప్పుడు మరి మేమేదైతే 41 నోటీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేశామో దాన్ని తిరస్కరించారు అని చెప్పేసి కోర్టు ముందు తప్పుడు సమాచారం ఇచ్చిన విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా కోర్టు గమనించి నా ముందు ఇవ్వండి మీరు 41 నోటీసు, దానిపై మేము కూడా మరి పరిశీలిస్తాం అన్నప్పుడు మేము ఇప్పుడు ఇవ్వలేమని చెప్పేసి స్వయంగా చూడటం అనేది కోర్టును మిస్లీడ్ చేయడం కాదనేది కూడా చెబుతుందని 7 years లోపు ఉన్నటువంటి కూడా 41 నోటీస్ ఇవ్వాలని ఒత్తుకుంటా ఉన్నాం. దానివల్ల కోర్టులన్నీ పరిశీలిస్తుంది ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ రిటర్న్ చేస్తూ అది రిలీజ్ చేసినటువంటి విధానం ఉంది. అయితే మేమేమంటామంటే ఆ తప్పులకు పరైన పనిష్మెంట్ దాని ఫుల్ స్టాప్ ఈ రోజు తన స్టాప్ చేయండి. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత కోర్టులు కూడా బాధ్యత ఉందనే విషయం కూడా కోర్టు దృష్టి తీసుకురావడం జరిగింది. ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ విధమైనటువంటి ఇల్లీగల్ ఆర్డర్స్ అన్నింటినీ కూడా కోర్టే ప్రశ్నించాలి. సిఐడి అథారిటీస్ మీద చర్యలు తీసుకుంటే మళ్ళీ రిపీట్ కాదనే అంశం కూడా కోర్టు ముందు ఉంచడం కూడా జరిగింది.